ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం వారి ఆరాలోనే ఉంటుందని శివ సార్ ఈ వీడియోలో తెలియజేస్తున్నారు. కాబట్టి ఆమె ఆ వ్యక్తి కోసం క్షమాప్రార్థన చదవాలి. మీ శరీరంలో జరిగే ప్రతి ప్రతిస్పందన, మీకు ఏమి జరుగుతుందో అన్నీ మీ ఆరాలోనే ఉంటాయి. ఆరాలోనే సమాధానాలు లభిస్తాయి. అందుకే వదిలేయటం నేర్చుకోవటం చాలా ముఖ్యం. ఏమి జరిగిందో మర్చిపోండి. మీరు 5 సంవత్సరాల 2 నెలల నుండి చాలా భావోద్వేగంగా ఉన్నారు. మీలో చాలా భావోద్వేగాలు ఉంటే అవి శరీరాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. మీ ఎనర్జీ బాడీ ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు ఎమోషనల్ బాడీ ఉంది. దాని తర్వాత మెంటల్ బాడీ ఉంది. ఆ వ్యక్తి కోసం క్షమాప్రార్థన చదివిన తర్వాత ఆమె మహిళల కోసం ఉన్న క్షమాప్రార్థన అఫర్మేషన్ కూడా చదవాలి. ఇది చదవటం చాలా ముఖ్యమైనది. ఈ మహిళల అఫర్మేషన్ ప్రత్యేకంగా మహిళల కోసమే తయారు చేయబడింది. మహిళలు కూడా పురుషుల్లాగే ఒక సంబంధం ముగిసినప్పుడు బాధను తీసుకోలేరు. కొంతమంది పురుషులు కూడా దీనివల్ల ప్రభావితమవుతారు. కానీ సాధారణంగా మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇప్పుడు పరిస్థితి బాగుంది. మీరు ఎఫర్మేషన్స్ చదివాక మీ ఎమోషన్స్ తగ్గినాయి. ఆమె ఆరా పెరిగింది. ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ కూడా చాలా మెరుగైంది. అందువల్ల మీరు క్షమాప్రార్థనలు చదవటం కొనసాగించాలి. మీరు రోజుకు 3 సార్లు చదవాలి. ముందుగా క్షమాప్రార్థనలలో 7వ పేజీని అతని పేరు మీద చదివి, తర్వాత మహిళల అఫర్మేషను, ఆ తర్వాత నేను అనే అఫర్మేషను చదవాలి.